ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, నీవు లేచి దండు మీదికి పొమ్ము, నీ చేతికి దాన్ని నప్పగించెదను. న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. గెటప్, గో డౌన్ అగైనెస్ట్ ద క్యాంప్ బికాజ్ ఐ ఆమ్ గోయింగ్ టు గివ్ ఇట్ ఇంటూ యువర్ హ్యాండ్స్. జడ్జెస్ చాప్టర్ 7 verse 9. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనందరికీ అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన శక్తి, మన బలము, మన జ్ఞానము, మన సంపద అన్నీ కూడా కొంచెముగానే ఉండవచ్చు. మన శోధనలను, మనకంటే బలంగా ఉన్న భీకరమైన కష్టాలను మనం ఎదుర్కొనలేకపోవచ్చు. వాటిని ఎదిరించడానికి మన దగ్గర సరైన అస్త్రం లేకపోవచ్చు. అయినప్పటికీ నమ్మకముతో, విశ్వాసముతో దేవుని మాటకు విలువనిచ్చి నడిస్తే మనము అద్భుతాలను చూడగలమని దేవుని లేఖనములు సెలవిస్తున్నాయి. ఈ లోకంలో జీవిస్తున్న ఎవరికైనా అసాధ్యమైనవి, వారు చేయలేనివి అనేవి అనేకముంటాయి. డబ్బుంటే చాలు ఏదైనా చేయొచ్చు అనుకుంటే పొరపాటే. ఆ డబ్బున్న వ్యక్తి కూడా సాధించలేనివి, చేయలేనివి, వారి వలన కానివి కూడా అనేక విషయాలుంటాయి. అయితే దేవుడు తోడుంటే, ఆయన సహాయం ఉంటే, ఆయన మనల్ని నడిపిస్తే ఎంతటి బలహీనులైనా బలవంతులే, ఎంతటి అజ్ఞానులైనా జ్ఞానవంతులే, ఎంతటి అనారోగ్యముతో ఉన్నా ఆరోగ్యవంతులే, ఎంత పేదరికంలో ఉన్న ఐశ్వర్యవంతులే. ఈరోజు వాక్య భాగములో కూడా దేవుడు ఆ విషయాన్నే గిద్యోనుతో చెబుతున్నాడు. గిద్యోను ఒక భయస్థుడు, దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తున్నవాడు. అటువంటి గిద్యోను ఇజ్రాయేలీలను, వారి శత్రువులైన మిద్యానీయులను ఓడించుటకు దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. వారిని చూస్తే వారి సంఖ్యనేమో అధికంగా ఉంది. ఆ విషయాన్ని గూర్చి చెబుతూ పరిశుద్ధ లేఖనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది. మిద్యానీయులు, అమాలేకీయులు తూర్పువారును లెక్కకి మిడతల వలె ఆ మైదానములో పరుండియుండిరి. వారి ఒంటెలు సముద్ర తీరమందున్న ఇసుక రేణుల వలె లెక్కలేనివై యుండెను అని. అటువంటి గొప్ప జన సమూహమును, సైన్యములను ఎదుర్కోవడానికి గిద్యోను దగ్గర ఎంతమంది ఉన్నారో తెలుసా? కేవలం 300 మంది మాత్రమే. ఒకసారి ఆలోచన చేద్దాం. గిద్యోను స్థానంలో మనమే ఉంటే ఏ విధంగా రియాక్ట్ అవుతాం? 300 మందితో అన్ని వేల మందిని ఎలా ఎదుర్కోవాలి అని ఆలోచిస్తాం కదా. తప్పకుండా భయపడి తీరుతాం కదా. అక్కడ గిద్యోను కూడా ఆ విధంగానే భయపడ్డాడు. యుద్ధానికి వెళ్ళబోయే ముందు దేవుణ్ణే పరీక్షించిన గిద్యోను, అంతా తనకే అనుకూలంగా ఉంటుంది, తప్పకుండా నీవే గెలిచి తీరుతావు అని దేవుడు చెప్పినప్పటికీ చివరి నిమిషంలో, ఇంకా కొంత సమయంలో యుద్ధానికి వెళ్ళాలి అనే సమయంలో గిద్యోను భయపడుతున్నాడు. ఎన్నో లక్షల మంది ఉన్న వారిని నేను ఎదిరించలేనేమో, నా వలన కాదేమో అని ఇంకా ఎక్కువగా భయపడుతున్నాడు. మనం కూడా అంతే కదా. చెయ్యాలి అనుకున్న పనినే ప్రారంభించము, చేయించుకోవాలి అనుకున్న ట్రీట్మెంట్నే చేయించుకోము, ఎలా అయినా చదవాలి, జాబు కొట్టాలి అనుకున్న ప్రయత్నాలనే మనం మొదలు పెట్టము. దేవుని వాక్యం ద్వారా మనకు ధైర్యం చెప్పినా, మనల్ని బలపరిచిన, ప్రారంభించే సమయానికి ఆ పని సక్సెస్ అవుతుందో లేదో, ఆ బిజినెస్ మంచిగా నడుస్తుందో నడవదో, ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటే బ్రతుకుతానో లేదో, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో, ఆ జాబ్కు అప్లై చేస్తే ఎలా, అనేక మంది అప్లై చేశారు, నాకు వస్తుందో రాదో, నా వలన అవుతుందో కాదో, నేను నా దగ్గర ఉన్న డబ్బుతో గృహం నిర్మించగలనో లేదో అని మనలో చాలామంది ముందుగానే భయపడి ప్రారంభించాలి అనుకున్న పనిలో ముందుకు వెళ్ళలేరు. ఎదురుగా ఉన్న ఆటంకాలను చూసి వారికి వారే ఏమేమో ఊహించుకొని ఆగిపోతారు. అయితే ఈ వాక్యమును వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, నిజమే, మన దగ్గరున్న ఏవి కూడా మనకు విజయాన్ని ఇవ్వలేకపోవచ్చు. కానీ మనతో పాటు ఉన్న దేవుడు మనకు విజయాన్ని తప్పకుండా అందిస్తాడు. అదే విషయం ఈ రోజున గిద్యోను విషయం ద్వారా మనకి దేవుడు తెలియజేస్తున్నాడు. గిద్యోను ఆ విధంగా భయపడుతుంటే, సందేహిస్తుంటే, ఆ రాత్రి సమయంలో దేవుడు గిద్యోనుతో ఇలా అంటున్నాడు, నీవు లేచి దండు మీదకి పొమ్ము, నీ చేతికి దానిని అప్పగించెదను అని. ఆ విధంగానే దేవుని మాటను బట్టి గిద్యోను ముందుకు వెళ్ళి వారిపై విజయమును పొందుకున్నాడు. ఈరోజు దేవుడు నీ పనులను కూడా నీకు విజయాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇస్తాను అని మాట కూడా ఇస్తున్నాడు. కానీ నీవే భయపడి ముందుకు వెళ్ళడం లేదు. చేయగలనా లేదా అని సందేహిస్తున్నావు. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు వెళ్ళు, నీకు కావాలి అనుకున్న విజయాన్ని నీ చేతికి అప్పగిస్తానని. మరి నీవు గిద్యోను వలె ముందుకు అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నావా? బలం తక్కువైనా
ధనము లేకపోయినా, జ్ఞానము కావలసినంత లేకపోయినా దేవుని మాటను బట్టి నీవు ముందుకు వెళితే, ఆయనపై భారం వేసి ప్రయాణిస్తే నీకు దేవుడు తప్పక ప్రతిఫలాన్నిస్తాడు, ఫలింపును దయచేస్తాడు. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింప చేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడు అయిన మా దేవ, కృపా కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, రానయ్యున్న దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ రోజున వాక్యము ద్వారా మీరు మాతో సూటిగా తేటగా మాట్లాడారు ప్రభా. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచి బలపరిచి ఆదరించారు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రములయ్యా. అవును ప్రభా, మాకున్న శక్తి, మాకున్న బలము, మాకున్న జ్ఞానము, మాకున్న సంపద అన్నీ కూడా ప్రభా కొంచెముగానే ఉన్నా మీపైన మేము ఆధారపడితే, మీపైన ఆనుకొని జీవిస్తే, మీ యొక్క మాటకు విలువనిచ్చి నడిస్తే మా జీవితాలలో అద్భుత కార్యాలను జరిగిస్తారని, ఆశ్చర్యమైన కార్యాలను జరిగిస్తారని అయ్యా ఈ రోజున వాక్యము ద్వారా సూటిగా తేటగా మాట్లాడి మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచినందుకు మీకు స్తోత్రములు. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యతో పోరాడుతున్నారో ఆ సమస్యల నుండి వారికి విడుదలను దయచేయండి. మీరే వారికి విజయాన్ని ప్రసాదించండి తండ్రి. అదేవిధంగా అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి. కృంగిపోతున్న వారిని తండ్రి మీరే ఓదార్చండి, బలపరచండి. అయ్యా మరి తండ్రి, లేవలేని స్థితిలో, నడవలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో, మాట్లాడలేని స్థితిలో బిడ్డలు ఉంటుండగా ప్రభా, అయ్యా మీ యొక్క హస్తము వారిని తాకి సంపూర్ణ స్వస్థతను మీరు దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. అదేవిధంగా నా ప్రభా, అప్పు ఎలా తీర్చుకోవాలో తగిన జ్ఞానాన్ని వారికి మీరు ప్రసాదించండి నా తండ్రి. యేసు నామములో వారికి ఉన్న అప్పును కొట్టివేయమని వేడుకుంటున్నాం. శాంతి సమాధానాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తుండగా శాంతిని, సమాధానాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అవును ప్రభా, కుటుంబ సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, అయా అన్నదమ్ముల మధ్య విభేదాలు, తండ్రి కొడుకుల మధ్య విభేదాలు, ఆస్తి గొడవలు, అయా వీటన్నిటి నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. మీరే వారికి న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాము. వారి కుటుంబంలో సమాధానమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. అయా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. యవన బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసే కృప దయచేయండి ప్రభా. యవన వయసులో మీ యందు భయభక్తులు కలిగి బిడ్డలు జీవించినట్లుగా సహాయము దయచేయండి. అయా యవన బిడ్డలు గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయి, అయా మరి ప్రేమ అనే పేరుతో మోసపోయి వారి జీవితాలను పతనం చేసుకుంటుండగా ప్రభా, అయా మీ జ్ఞానం చేత వారిని నడిపించమని బ్రతిమిలాడుకుంటున్నాము. అయా వృద్ధులను మీరు బలపరచండి ప్రభా. అనాథలను, అభాగ్యులను ఆదుకునే దేవుడవు తండ్రి. మీరే ఆ బిడ్డల పక్షాన న్యాయమును తీర్చమని బ్రతిమిలాడుకుంటున్నాం. ఒంటరి అయిన వారు 1000 మంది అగునంటున్నావు తండ్రి. ఎన్నిక లేనివాడు బలమైన జనమగంటున్నావు తండ్రి. మీరే సహాయము దయచేయండి. కష్టాలలో నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. ఆదరణ లేని బిడ్డలకు ఆదరణ దయచేయండి ప్రభా. మీరే తండ్రి వారికి అండగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా నా తండ్రి, అయ్యా ఇప్పుడే పుట్టిన చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను మీరే కాచి కాపాడండి. ఎటువంటి అనారోగ్య సమస్య బిడ్డలకు రాకుండా మీ యొక్క కాపుదలలో బిడ్డల్ని భద్రపరచమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా తండ్రి, అయా ఉద్యోగాల నిమిత్తము అయా ప్రార్థిస్తున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా వారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలము చేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. ఉద్యోగ సమస్యలను కొట్టివేయండి నా ప్రభువా. అదేవిధంగా నా తండ్రి, అయా ట్రాన్స్ఫర్ నిమిత్తము, అదేవిధంగా నా ప్రభువా ఎందరైతే ప్రభువా రిటైర్మెంట్ నిమిత్తము ప్రార్థిస్తున్నారో సహాయం చేయండి నా ప్రభువా. వారి కుటుంబాలను ఆదరించండి అయ్యా. అదేవిధంగా నా ప్రభువా, అయ్యా పెన్షన్ రాని బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. పెన్షన్ వచ్చినట్లుగా కృప చూపించండి. సొంత గృహము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తుండగా తండ్రి వారికి సొంత గృహాన్ని దయచేయండి నా తండ్రి. అదేవిధంగా నా తండ్రి, మా భారతదేశంలో తెలుగు రాష్ట్రాలను అయా మీరు దీవించండి అయ్యా. అధికారులకు మీరు తోడుగా ఉండండి అయ్యా. సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేయండి నా తండ్రి. అయ్యా ఇంకా ప్రభా, చెడు వ్యసనాలకు బానిసలై ఉంటున్న ప్రతి బిడ్డకు తండ్రి ఆ చెడు వ్యసనాల నుండి విడుదల దయచేయండి. త్రాగుడు వ్యసనాల నుండి, వ్యభిచార వ్యసనాల నుండి విడుదల దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాము తండ్రి. అయ్యా దైవజనులకు మీరు తోడుగా ఉండండి అయ్యా. సువార్థికులను బలపరచండి, మిషనరీస్ని దీవించండి అయ్యా. వారు తండ్రి అయ్యా చేసే పరిచర్యను తండ్రి నూరంతల ప్రతిఫలముతో మీరు నింపమని బ్రతిమిలాడుకుంటున్నాం తండ్రి. అందరూ రక్షించబడాలి ప్రభా. అందరూ తండ్రి మీ సన్నిధిలో మోకరించాలి. మీ యొక్క ప్రేమను తెలుసుకునేటువంటి బిడ్డలుగా ప్రతి బిడ్డ హృదయాన్ని ప్రేరేపించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసినటువంటి ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన
నజరేయుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.